డాక్టర్ రామ్ గోపాల్. మీ అందరికీ చాలా సుపరిచితుడినే సోషల్ మీడియాలో. నా వీడియోలు చాలా ఉంటాయి. అవన్నీ చూసి మీరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకొక ప్రేక్షకుడు అడుగుతున్నారు, స్త్రీని సుఖపెట్టడానికి కోసమని అంగం పొడవు పెంచే మార్గాలు ఏమైనా ఉన్నావా అని. స్త్రీ సుఖానికి అంగం పొడవుకు సంబంధం లేదు. ఇదొక పెద్ద మిస్కన్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికన్కు ప్రపంచంలో అందరికన్నా పొడవైన పెనిస్ ఉంటుంది. శ్రీలంక వాళ్ళకు ప్రపంచంలో అందరికన్నా కూడా చిన్న పెనిస్ ఉంటుంది. సో కేవలం పొడవు మీదనే అనుకుంటే కేవలం ఆఫ్రికన్సే ప్రపంచంలో ఎంజాయ్ చేయాలి. మరి మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం కదా. కనుక ఎంజాయ్మెంట్కు లెంత్కు సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అబ్బాయిలకు అమ్మాయిని సుఖపెట్టాలి అన్న జ్ఞానం ఉండాలి, అన్న బుద్ధి ఉండాలి. సో దానికి ఏం చేయాలి? కేవలం పొడవు, లెంత్ ఆఫ్ ది పెనిసే కాదు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం, సైకలాజికల్గా ఆమెకు కంఫర్ట్ ఇవ్వడము, ఆమెకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నాను నీకెందుకు నేను చూసుకుంటాలే అనే ధైర్యం ఇవ్వడం, అది మగ లక్షణం. అలా కాకుండా ఒక స్త్రీలాగా అన్నం తిన్నావా, లేకుంటే నీకు తలనొప్పి వస్తుందా, ట్యాబ్లెట్ వేసుకున్నావా, ఇవన్నీ కూడా అవి స్త్రీ లక్షణాలు. ఆ స్త్రీ లక్షణాలు ఇంకో స్త్రీ ఎంజాయ్ చేయలేదు. మొగుడు వచ్చేసి నువ్వు అన్నం తిన్నావా, ట్యాబ్లెట్ వేసుకున్నావా అనే దానికన్నా కూడా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉంటాను, నువ్వు జాగ్రత్తగా నీ ప్రొఫెషన్ చేసుకొని నేను నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నప్పుడు అమ్మాయి ధైర్యంగా డిఫెన్స్లో అయినా పనిచేయగలదు, జడ్జిగా అయినా పనిచేయగలదు, లాయర్గా అయినా పనిచేయగలదు, డాక్టర్ అయినా పనిచేయగలదు. సో అమ్మాయిలకు కావాల్సింది ఏమిటంటే మీరు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలగాలి. ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినని అంటాడు పోతన. ముదితలు అంటే అమ్మాయిలు. అమ్మాయిలకు రాని విద్య అంటూ ఉండదు. వాళ్ళకు చక్కగా కూర్చొని నేర్పిస్తే వస్తుంది. ఆ కాలంలో సత్యభామ యుద్ధం కూడా చేశారు. నరకాసురుడిని చంపితే ఇప్పటికీ మనం దీపావళిని చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. సో అమ్మాయిలకు రాని విద్య అంటూ ఏముండదు. వాళ్ళకి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో లెంత్తో సంబంధం లేదు. భగవంతుడు సృష్టించినప్పుడు అమ్మాయిల్ని పైనుంచి ఆటోనామిక్ నర్వస్ సిస్టము, కింద నుంచి సొమాటిక్ నర్వస్ సిస్టంతో క్రియేట్ చేస్తారు జెనటేలియా. సో బయట మనకు కనిపించే 3 సెంటీమీటర్స్ మాత్రమే వాళ్ళకు సెన్సేషన్ ఉంటుంది. టెంపరేచరు, టచ్ ఇవన్నీ. లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఉండడం వల్ల వాళ్ళకు పెద్దగా టచ్ కూడా ఉండదు. ఒక్కోసారి అమ్మాయిలు మైలు ఎక్కువైతుందని గుడ్డ లోపలికి పెట్టుకుంటారు. ఇంత లావుపాటి గుడ్డ పెట్టుకున్నా కూడా వాళ్ళు మర్చిపోతే వాసన వస్తుంది, కానీ వాళ్ళకి అక్కడ గుడ్డ ఉన్న విషయం కూడా తెలియదు. మరి ఏంటి, ఎందుకు తెలియదు? మనకు ఒక చీమ వారినా కూడా మనకు తెలుస్తుంది. అందులో జెనిటేలియా ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా. ఏంటంటే ఆ సృష్టిలో అలా తయారైంది. మగవాళ్ళ అంగం తయారైనప్పుడు ఏంటంటే రైట్ సైడు, లెఫ్ట్ సైడు వచ్చి అతుక్కుండే. జరాసంధుడు అని కథ ఒకటి ఉంటుంది మహాభారతంలో, మీరు అందరూ తెలిసే ఉంటుంది. జరాసంధుడి ఇలా 2 విషయాలు, 2 హాఫ్లు వచ్చి కలుస్తాయి. మగవాళ్ళదేమో ఇట్లా కలుస్తాయి. అందుకనే మీరు స్క్రోటం మీద చూస్తే ఒక గీత కనబడుతుంది. దాన్ని మీడియన్ రైఫ్ అంటాం. సో అది కొంతవరకు పినిస్ మీద కూడా ఎక్స్టెండ్ అవుతుంది మీడియన్ రైఫ్. లోపల ఓపెన్ చేసినప్పుడు మేము సర్జరీలు చేసినప్పుడు కూడా రైట్ సైడు ఒక కార్పోరా క్యావర్నోజా, లెఫ్ట్ సైడ్ ఇంకో కార్పోరా క్యావర్నోజా ఉంటుంది. ఈ మధ్యలో యురెత్రా వస్తుంది. ఈవెన్ యురెత్రాలు కూడా మనకు కనిపించే డిజిటల్ పోర్షను ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్సిమల్ పోర్షన్. ఈ డిజిటల్ పోర్షన్లో బ్యాక్టీరియా వగైరా అన్నీ ఉంటాయి. ప్రాక్సిమల్ యురెత్రా యూజువల్గా అది స్టెరైల్ ఉంటుంది. సో దీన్ని మనం చేసినప్పుడు, మూత్రం పాస్ చేసినప్పుడు లేదా శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ డిజిటల్ మనకు బయట కనపడే మగవాళ్ళ అంగంలోకే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా యురెత్రాలోకి క్యాథెటర్ పాస్ చేస్తే ఈ మనకు కనిపించే అంగంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా క్యాథెటర్ ద్వారా అది లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్లు అవి వస్తుంటాయి. కనుక భగవంతుడి సృష్టి నుంచే తేడా ఉంది. కనుక లెంత్ ఎక్కువ ఉంటే ఏదో ఎంజాయ్ చేస్తారనుకోవడం పొరపాటు. లెంత్ కన్నా ముఖ్యమైనది స్ట్రెంగ్త్ లేకపోతే ఎంత పొడవు ఉన్నా కూడా అది లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం లేదు. అక్కడికి వెళ్ళి ఇట్లా వంగిపోతుంది మెత్తగా ఉంటే. సో వంగిపోయింది, లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు దూది చెవులోకి వెళ్ళకపోతే మనం ఏం చేస్తాము? ఈ దూదికి పుల్ల జోడతాం. పుల్లకున్న శక్తి వల్ల దూది చెవు లోపలికి వెళ్తుంది. అలాగే అంగం దూదిలాగా తయారైనప్పుడు
సో అంగం దూదిలాగా అయిపోయినప్పుడు అది లోపలికి వెళ్ళదు. ఎట్లాగైతే దూదికి మనం పుల్లకు చుడతామో అలాగే ఇంప్లాంట్స్ అని ఉంటాయి. ఈ ఇంప్లాంట్స్ పెనిస్‌లో పెట్టినప్పుడు దానికి ఆ శక్తి వస్తుంది. ఈ ఇంప్లాంట్‌కు లోపల స్టీల్ రాడ్ ఉంటుంది. ఈ స్టీల్ రాడ్ వల్ల అది స్ట్రెంత్ చేసుకొని వస్తుంది. ఈ స్ట్రెంత్ 20 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు కూడా పెట్టుకోవచ్చు. సామాన్యంగా యువకులకు అవసరం ఉండదు. 40, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత చాలామందికి మగవాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వెరీ రేర్‌గా యువకులకు కూడా వస్తుంటాయి. ఒక్కొక్కసారి కంజెంటల్ మాల్‌ఫార్మేషన్స్ అంటాం. ఈ కార్పోరా క్యావర్నోసా అనేది డెవలప్ కాదు సరిగ్గా. యూజువల్‌గా హైపోస్పేడియాసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఉన్నవాళ్ళకు నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను నోటీస్ చేసినంత వరకు కార్పోరా క్యావర్నోసా కూడా బాగా డెవలప్ అయ్యి ఉండదు. సో, మనకు కనిపించే హైపోస్పేడియాసిస్ ఒకటే కాకుండా లోపల ఇన్‌సైడ్ కూడా సమ్ మాల్‌ఫార్మేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు లెంత్ గురించినటువంటి డిస్కషను. సో, జస్ట్ 3 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇంత ఉంటే సరిపోతుంది. మన తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సుమారుగా 4 ఇంచులు లేదా 9 సెంటీమీటర్లు ఉంటుంది. ఇంత ఈజీగా ఉంటుంది. మనకు కనిపించేదే కాక కనపడని పోర్షన్ కూడా కింద ఉంటుంది. ఒక చెట్టు మనకు కనపడుతుందంటే అది లోపల కూడా దానికి వేళ్ళు ఉంటాయి. అలాగే యూజువల్‌గా ఈ కార్పోరా క్యావర్నోసా లెంత్ 20 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒక్కోసారి 21, 22 ఉన్నప్పుడు దీనికి ఎక్స్టెన్సార్స్ పెడతాం. తక్కువ ఉన్నప్పుడు దీన్ని ట్రిమ్ చేసి తక్కువ చేసి పెడతాం. మొత్తానికి ఇది ఎక్కడైనా కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. సో, వెరీ రేర్‌గా విపరీతమైన పొడవు ఉన్నటువంటి ఆఫ్రికన్ పేషెంట్ ఎవడన్నా వస్తే ఈ షా ఇంప్లాంట్స్ 2 పెడతాం, ఒకటి కాకుండా ఒకదానికొకటి. లేదా మనం కస్టమ్ మేడ్ వాళ్ళు కనుక ఫ్యాక్టరీకి మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు సెండ్ ఏ డిఫరెంట్ లెంత్ ఉన్నటువంటి ఇంప్లాంట్స్ పంపిస్తారు.